హాయ్ హలో ఈరోజు వీడియో ఏంటంటే మేము ఒక షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్కి ప్లాన్ చేసుకున్నాం అనమాట. అది కూడా 2 days. సో దానికోసం అని నేను లగేజ్ అయితే సర్దుకున్నాను. నాకు ఎందుకో లగేజ్ ట్రాలీలో కన్నా ఇలా బ్యాగ్స్లోనే హ్యాండీగా అనిపిస్తుంది. అండ్ మాకు మా ఇంటి దగ్గరలోని ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఉందన్నమాట. అండ్ మేము చూస్ చేసుకున్న బస్ కూడా ఎలక్ట్రిక్ బస్. సో ఎర్లీ మార్నింగ్ 3 ఆ టైంకి బస్ అనమాట. సో వచ్చాము, ఇంకా ఛార్జింగ్ కంప్లీట్ అవ్వలేదని అక్కడ మంచి టీ ఉంటే తీసుకున్నాము. చాలా బాగుంటుంది అనమాట టీ. ఈ టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు బస్సులోకి అయితే వెళ్ళిపోయాము. స్టార్ట్ అయిపోయింది. నాకు మిగిలిన బస్సులతో పోలిస్తే ఇది కొంచెం స్పేషియస్గా అనిపిస్తుంది. నియోజన్ అండి బస్సు. అంటే మరి నాకే అలా ఫీలింగ్ అవుతుందో ఏంటో తెలియదు. మనం ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యేసరికి కూడా 6:30 అలా అవుతుందన్నమాట. సో మేము ఆ 6:30కి అలా దిగిపోయి కొంచెం యాక్చువల్లీ మేము రూమ్ కూడా ముందే తీసుకున్నాము. బట్ ఏంటంటే మాకు చెక్-ఇన్ 12కి ఉందన్నమాట ఆఫ్టర్నూన్. సో మేము లగేజ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ అదంతా చేసేసిన తర్వాత డైరెక్ట్గా జూకి వెళ్ళిపోయి లగేజ్ అంతా పెట్టేసుకొని అక్కడ బ్యాటరీ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి జూలో, బై వాక్ కాకుండా. సో మేము అదైతే చూస్ చేసుకున్నాము. అంటే కిడ్స్ ఉన్నారు కదా, వాళ్ళు మేబీ వాక్ చేయలేకపోవచ్చేమో అన్నట్టు. దట్టు ఎర్లీ అవర్స్లో వెళ్ళాం కాబట్టి బాగానే ఉండిద్దిలే, యానిమల్స్ అవి కొంచెం యాక్టివ్గా ఉంటాయి అనుకున్నాం, కానీ మరీ అంత యాక్టివ్గా అయితే ఏం లేదు. దట్టు మనం అంటే కొంచెం ఆ బ్యాటరీ వెహికల్ ఆపిన తర్వాత కొంచెం దూరం మనం వాక్ చేస్తేనే చాలా సఫికేటెడ్గా అనిపించింది నాకు. మేబీ ఈ సీజన్లో అయితే ఇలాంటి జూ లాంటివి చూస్ చేసుకోకపోవడమే బెటర్ అని నాకు అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బటర్ఫ్లై గార్డెన్ అని చెప్పారండి. బట్ లిటరల్గా చెప్పాలంటే నాకు పర్సనలీ మన చుట్టుపక్కలే చాలా ఎక్కువ బటర్ఫ్లైస్ కనిపిస్తాయేమో అనిపించింది. అక్కడ వెతుక్కోవాలేమో అన్నట్టు అనిపించింది అనమాట. ఈ బర్డ్స్ అవి కిడ్స్ అయితే చూశారు, బాగానే అనిపించింది వాళ్ళకి కూడా. అంటే సూపర్ ఎక్సైటెడ్ ఏం కాదు, బట్ ఓకే ఓకే అనమాట. వాళ్ళు కూడా పాప ఎక్కువ నడవలేకపోయారండి. బికాజ్ అంటే చాలా వేడిగా ఉందన్నమాట. ఈవెన్ ఎండ లేకపోయినా కూడా చాలా హ్యూమిడీగా అలా అనిపించింది క్లైమేట్. బెటర్ మీరు ఎవరైనా వైజాగ్లో జూకి వెళ్ళేటప్పుడు కొంచెం స్నాక్స్, వాటర్ బాటిల్, కర్డ్, అదే బటర్ మిల్క్ అలాంటివి క్యారీ చేయడం చాలా బెటర్ అండి. ఇక్కడ పీకాక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. కొన్ని అయితే పర్లేదు, యాక్టివ్గానే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎలిఫెంట్స్ కూడా బాగున్నాయి. ఇవి కూడా మంచిగా పర్లేదు, యాక్టివ్గానే ఉన్నాయి. మనం ఇందాక చూసాం కదా లయన్, చీతా అలాంటివి. ఇవి అంత యాక్టివ్గా అనిపించలేదు నాకు. అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. బట్ ఈ ట్రిప్లో చాలా ట్విస్ట్లు ఉన్నాయండి. నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.